హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఎట్టకేలకు యాష్ గారు చెప్పిన ట్రైనింగ్ అనేది అంటే మనం లెర్నింగ్ అని ఎప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ లెర్నింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. లెర్నింగ్ అనేది కూడా స్టార్ట్ అయిందన్నమాట. అలాగే యాష్ గారి నుంచి అఫీషియల్గా నిన్న ఒక పాపప్ మెసేజ్ వచ్చింది. చాలా పెద్ద పాపప్ మెసేజ్. మొత్తం అంతా కూడా ముందు పాపప్లో ఆయన ఏం చెప్పారనేది మనం తెలుసుకుందాం. దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ మంచి విషయం ఏంటంటే మనం ఏదైతే మాట్లాడుకున్నాం అంటే గతంలో నేను చాలాసార్లు చెప్పాను కదా, ఇదివరకులాగా రాత్రులు మీటింగ్లు పెడితే వినేంత ఉండదు, మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనకి రికార్డెడ్ వీడియో పెడతారేమో అని నేను చెప్పాను. ఆ విధంగానే రికార్డింగ్ వీడియోలు ఇస్తే పెట్టారు. దాని గురించి ఇప్పుడు చెప్పేంత టైము అది సరిపోవు. కాబట్టి నేను ముందుగా పాపప్లో ఏం చెప్పారని తెలుసుకుని దాని తర్వాత మనం చెప్దామండి. అంటే ఒకేసారి చెప్పే సబ్జెక్ట్ కాదు, చెప్పిన అర్థం కాదు. ఓకే, కాబట్టి మొత్తం క్లారిటీగా చెప్తాను. నేను దాదాపు నిన్న 2 మ్యారేజ్లకు వెళ్ళాను. నాకు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే మన కమ్యూనిటీకి ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం బాధ్యత కాబట్టి నేనైతే రాగానే వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే, ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఎప్పటిలాగే సబ్జెక్ట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కుదిరినంత వరకు షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లోను వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వండి. కొన్ని డైరెక్ట్గా యూట్యూబ్లో పెట్టకపోతే అందులో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, ముందుగా ఆయన ఏం చెప్తున్నారంటే ఇది డైరెక్ట్గా యాష్ గారి నుంచి వచ్చిందండి. కొత్త అధ్యాయం అనేది ప్రారంభం అవుతుంది. యాష్ గారి నుంచి వచ్చిన ఒక లేఖ అంటే మెసేజ్ మాట. ఛాంపియన్లు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాము. ఓకే, వాగ్దానం చేసినట్లే విక్టరీ వ్యాస్లో లెర్నింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఈ ఆగస్టు నెలలో అధికారికంగా ప్రారంభమవుతుంది. ఓకే, అలాగే అవును, నేను నిజంగానే ఉత్సాహంగా ఉన్నాను. కేవలం మన మొదటి శిక్షణ సిద్ధంగా ఉంది అని కాదు, అంటే ఏదో శిక్షణ అనేది స్టార్ట్ అవుతుందని కాదు, కానీ ఈ క్షణం ఏదైతే ఉందో అది మనకు ఒక మంచి మైలురాయిగా నిలుస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే ప్రతి అర్థవంతమైన ప్రయాణంలో మైలురాళ్ళు ఉంటూనే ఉంటాయి. అలాగే సలహాలు, పురోగతులు మారడం మొదలైనప్పుడు మీరు చివరికి చూడవచ్చు, అనుభవించవచ్చు, అలాగే పాల్గొనవచ్చు. అంటే మనకి ఏదైతే మనం లాస్ట్గా వచ్చాం అంటే ప్రజెంట్ మన ట్రైనింగ్ స్టేజ్ స్టార్టింగ్ వచ్చాం కదా, మనం అనుకున్నది ఏదైతే ఉందో అది మనకి స్టార్టింగ్ వచ్చినమాట. కాబట్టి స్టార్టింగ్ మనం వచ్చాము, అన్నీ చేస్తున్నాము, దాంతోపాటు మనకు అన్నీ కూడా అవుతాయి అన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. షార్ట్ అండ్ స్వీట్గా చెప్తున్నానండి, ఎక్కువ ల్యాగ్ లేకుండా. కాబట్టి విక్టరీ డాష్ అనేది ఒక గుర్తుపెట్టుకునే, ఒక ఆలోచించదగ్గ, ఒక అవకాశం తెచ్చుకోదగ్గ విషయం ఇది అని చెప్పి చెప్తున్నారు. ఇది ఒక వేడుక, ఇది ఒక సెలబ్రేషన్ అని చెప్తున్నారు అనమాట. కాబట్టి అన్నీ కుదిరినడుతున్నాయి, అంటే ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కుదురుతున్నాయి. మా వేదిక అంటే మన ప్లాట్ఫాము, మన సంఘం, మన కమ్యూనిటీ, మన సమయం, అలాగే ముందున్న మార్గం ఇప్పుడు ఒక సన్నాహాలన్నింటినీ త్వరగా విక్టరీ డాష్లో అత్యంత ముఖ్యమైన భాగమైన మీపై పెట్టాల్సిన సమయం వచ్చింది. అంటే ఏదైతే చేయాలనుకుంటున్నామో అదంతా కూడా టైం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ బాధ్యతలు ఏవైతే మీరు చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీ మీద పెట్టే సమయం వచ్చిందని చెప్తున్నారు అనమాట. మేము రీపెయిర్ కంటే సిద్ధం చేసాం. ఓకేనండి, రీపెయిర్ కంటే సిద్ధం చేసాం అని చెప్తున్నారు. అలాగే విక్టరీ విత్ యాష్లో మేము నిశ్శబ్దంగా చేస్తున్న చాలా పనులు వెనుక ఒక తత్వం ఉంది. అంటే మేము సైలెంట్గా చేస్తున్న ఎన్నో పనులు వెనక ఒక కారణం ఉందని అనుకోవచ్చు అన్నమాట. కాబట్టి మరమ్మతులు అంటే ఏదైనా అది చేంజెస్ అన్నమాట. మరమ్మతులు అంటే చేంజెస్ కాకుండా సిద్ధం చేయండి. మా సమాజాన్ని దానిపై నిర్మించమని కోరడానికి ముందు, అంటే మన కమ్యూనిటీని ఏదైతే మనం నిర్మిస్తున్నామో దాన్ని చేయమని చెప్పే ముందు మేము పునాదిని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాం. అంటే మీకు చెప్పే ముందుగా పునాది ఏదో దాన్ని బలంగా చేయాలని మేము కోరుకుంటున్నాం అని చెప్పి అంటే చేస్తున్నాం అని చెప్పారన్నమాట. మేము సాంకేతికలు అంటే ఏదైనా చేంజెస్ కానీ మార్పులు కానీ మేము ఆన్బోర్డింగ్ సరళించడం చేసాం. అలాగే మేము మా వ్యవస్థను బలోపేతం చేశాము. మేము అవసరమైన పరిమితులను తొలగించాం. అంటే ఏవైతే అవసరం లేదో మనకి అనవసరమైన పరిమితులు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం తీసేసామని చెప్తున్నారు అనమాట. మేము విస్తరణ కోసం వేదికని సిద్ధం చేసాం. అంటే మేము దాన్ని వైడ్గా అంటే ఎక్కువ మంది వచ్చే విధంగా చేయడం కోసం దీన్ని సిద్ధం చేసామని చెప్తున్నారు. అలాగే మేము ఏదైతే అభ్యాస అంటే ట్రైనింగ్ ప్రయాణాన్ని ఉద్దేశపూర్వకంగా దాన్ని స్టార్ట్ చేసాము. మన ఉమ్మడి దృక్పథం యొక్క దిశలో అదే తత్వం ఇప్పుడు
మన అందరికీ వస్తుంది. ఓకే, అలాగే రేపటి అవకాశాల కోసం వేచి ఉండండి. ఆ తర్వాత వాటికి సిద్ధం అవ్వడానికి ఆతృత పడటం మాకు ఇష్టం లేదు. అంటే ఎప్పుడు మీరు ఏదైతే అవకాశాలు ఉన్నాయో అవకాశాల కోసం వెయిట్ చేయండి, అంతేగాని త్వరగా అన్నీ జరిగిపోవాలి అని చెప్పి ఆతృత కోసం ఉండమాకండి అని చెప్పి చెప్తున్నారన్నమాట. రేపు ఏం జరగబోతుందని మనం ఈరోజే సిద్ధపడతాం. అంటే రేపు ఏం జరుగుద్ది అనేది ఈరోజు మనం సిద్ధపడతాం అని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు వేదిక సిద్ధమైంది కాబట్టి అత్యంత ముఖ్యమైన వ్యక్తులకు సిద్ధం చేయాల్సిన సమయం వచ్చింది. ఓకేనండి, ఇప్పుడు ఎలాగో మన ప్లాట్ఫామ్ సిద్ధమైంది కాబట్టి అత్యంత ముఖ్యమైన వ్యక్తులందరినీ కూడా సిద్ధం చేయాల్సిన సమయం వచ్చింది అని చెప్తున్నారు అన్నమాట. అలాగే ఒక విభిన్నమైన అభ్యాస ప్రయాణం ఇది. సాధారణమైన శిక్షణ కాదు, అంటే సాధారణంగా అందరూ నార్మల్గా చెప్పే శిక్షణ కాదు, ఇది అంతకు మించి అన్న టైప్లో చెప్తున్నమాట. మీరు అనుభవించబోయే వాటిలో చాలా వరకు 4 దశాబ్దాలుగా అభివృద్ధి చేయబడిన అసలైన సూత్రాలు, అలాగే తత్వాలు, అలాగే వాస్తవ ప్రపంచ అనుభవం నుండి వచ్చాయి. ఓకేనండి, ఇవన్నీ కూడా ఆయన ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీరు ఏదైతే చేయాలనుకున్నారో ఇవన్నీ కూడా 4 దశాబ్దాలుగా అన్నీ కూడా అభివృద్ధి చేయడానికి అన్ని సూత్రాలు అన్నీ కూడా ఇందులో మనకి వాస్తవ ప్రపంచం అనుభవం అనేది వస్తుందని చెప్తున్నారు అన్నమాట. అలాగే ఇతరులు బోధించేదాన్ని, అంటే ఇతరులు మనకి చెప్పేదాన్ని పునరావృతం చేయడం ఆధారంగా ఇది నిర్ణయించబడదు. అంటే దాన్ని పూర్తి చేయడం ద్వారా ఇదేమీ నిర్మించబడలేదు అని చెప్తున్నారు అన్నమాట. ఇది అనుభవం అలాగే వాస్తవ ప్రపంచ అనువర్తనం ద్వారా మెరుగుపడిన స్వంతత ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే ఈజీగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ప్రపంచంలో ఏవైతే ప్రజెంటు వాస్తవాలు ఉన్నాయో ఆ నిజాలని మనం దాన్ని మెరుగుపరిచి అందులో ఉన్న విలువైన సూత్రాలు ఉంటాయి కదా, వాటిని తెలుసుకోవడం కోసం దీన్ని ప్రారంభిస్తున్నాం అన్నట్టుగా చెప్తున్నారు అన్నమాట. అలాగే మా ప్రధాన బోధకుడు, అంటే ఎవరైతే దీంట్లో చెప్తారో ఇంకా మనం మాస్టర్ అని ఏదైనా అనుకోవచ్చు అన్నమాట, ప్రధానంగా బోధించేవాడు అన్నమాట. ఆయన పేరు వచ్చేసి మార్ట్ డెమాయో అంట. ఇప్పుడు తన 5వ దశాబ్దపు వాస్తవ ప్రపంచ వ్యాపార అనుభవంలో ఉన్నాడు. అంటే ఆయన దాదాపు 4 దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు ఎన్ని కూడా చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన 5వ దశాబ్దం సంబంధించి వాస్తవ ప్రపంచ వ్యాపారం అంటే బిజినెస్ సంబంధించిన అనుభవంలో ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఆయన అనుభవం అలాగే పరిశీలన, ఆచరణ, విజయాలు, ఎదురు దెబ్బలు, అలాగే నిరంతర మెరుగుదల ద్వారా పునరావృద్ధి చేసుకున్న సొంత ఆలోచన విధానాన్ని తీసుకొస్తున్నారు. ఓకే, ఇంకా క్లారిటీగా మనం చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ ఆయనకి ఏదైతే అనుభవాలు ఉన్నాయో, ఎవరికి మార్ట్ డెమాయో గారికి ఏవైతే అనుభవాలు ఉన్నాయో అనుభవాలు, దాంతోపాటు ఆయన ఏదైతే పరిశీలించారో వాటి గురించి ఆచరణ, అంటే ఆయన ఆచరించిన విధానాలు, అలాగే ఆయనకు వచ్చిన విజయాలు, ఎదురు దెబ్బలు, అలాగే నిరంతరంగా ఆయన మెరుగుదల రూపొందించుకున్న మిగతా విషయాలు ఇవన్నీ కూడా ఆయన ఈ విధానాన్ని తీసుకొచ్చారండి ఆయన్ని చూసి. అలాగే నేను మీకు వ్యక్తిగతంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఇప్పటికే ఈ విషయంలో కొన్ని భాగాలను చదివాను. ఓకే, ఆయన ఏదైతే చెప్పాలనుకున్నారో వాటిలో కొన్ని భాగాలు ఇప్పటికే యాష్ గారు అయితే చదివారంట. అలాగే ఈ సూత్రాల్లో కొన్ని నా ఆలోచన విధానాన్ని కూడా విజయాన్ని సానుకూలంగా ప్రభావించేలాగా చేశారు. అంటే ఈ చదవడం వల్ల నేను కూడా త్వరగా విజయం ముందుకు వెళ్ళే విధంగా చేయడానికి అవి నాకు ప్రభావితం చేశాయి అని చెప్తున్నాను అనమాట. అందుకే ఈ జ్ఞానాన్ని చివరికి మీ చేతుల్లో పెట్టబోతున్నందుకు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. అంటే ఈ ట్రైనింగ్ సెక్షన్లు మీరు నేర్చుకోవడం ద్వారా మీ యొక్క జ్ఞానం అనేది పెరుగుతుంది. ఇలాంటిది మీ చేతిలో పెట్టడం ద్వారా నేనైతే చాలా ఉత్సాహంగా ఉన్నాను అన్న టాపిక్లో మన యాష్ గారు అయితే చెప్తున్నారన్నమాట. అలాగే మీరు కేవలం సమాచారాన్ని మాత్రమే నేర్చుకోరు, మీరు బహుశా మరెక్కడ చూడని ఒక ఆలోచన విధానాన్ని పరిచయం అవుతుంది మీకు. అంటే బేసిక్గా మీరు ఇప్పుడు దాకా ఎప్పుడు చూడని ఒక ఆలోచన విధానం అనేది మీకు ఒక పరిచయం అవుతుందని చెప్పి యాష్ గారు అయితే మనకి ఈ పాపప్లో చెప్పారన్నమాట. అలాగే ఒక విభిన్నమైన లెర్నింగ్ ప్రయాణం ప్రారంభమవుతుంది. అలాగే రాబోయే అవకాశాలను సద్వినియోగం చేసుకోగల వ్యక్తిగా మనం ఎదగాలి. అలాగే మేము మిమ్మల్ని వీటి కోసం ఆహ్వానిస్తున్నాం.
అలాగే సాంకేతికత మరియు తెలివైన మరికొద్ది మనం మరింత సమర్థులుగా మారాలి. అంటే టెక్నాలజీ పరంగా మనం ఏదేదైనా తెలివిగా దాన్ని మనకి మరింత సామర్థ్యంగా మార్చుకునే విధంగా చెయ్యాలి, మనం సమర్థులుగా మారాలి అని చెప్తున్నారు అన్నమాట. అలాగే మనం అసాధారణమైన మార్పుల కోసం జీవిస్తున్నాం, అంటే చేంజెస్ కోసం జీవిస్తున్నాం అని చెప్తున్నారు అన్నమాట. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, దాంతోపాటు మనకి పరిజ్ఞానం, మనం సంభాషించే అలాగే నేర్చుకునే విధానాలు వేగంగా మారుస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. అలాగే పని మరియు వ్యాపారం నిర్వహించడం, అది ఒక సూత్రాన్ని మరియు ముఖ్యమైనది మనం నేర్చుకుంటున్నాం. అలాగే ఎక్కువ శాతం సాంకేతికత అంటున్నారు. సాంకేతికత అంటే టెక్నాలజీ అని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. టెక్నాలజీ మరియు ఏఏ మరింత స్మార్ట్గా మారుతున్న కొద్దీ మనం మరింత సామర్థ్యం కలిగి ఉండాలి. అంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మనం ఇంకా దాన్ని మెరుగుపరుచుకునే విధంగా ఉండాలని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్ వల్ల మీరు మీ ప్రయాణంలో కేవలం సమాచారాన్ని మాత్రమే సంపాదించుకోవడం కాదు. ఈ ట్రైనింగ్ వల్ల మీరు కేవలం ఇన్ఫర్మేషన్నే సంపాదించుకోవడం కాదు, ఇది మిమ్మల్ని మెరుగుపరిచే విధంగా మీ ఆలోచనల్ని మారుస్తుంది. అలాగే ఆచరణలో మీ నైపుణ్యాలను కూడా మీరు మెరుగుపరుచుకునే విధంగా అయితే ఇది చేస్తుందని యాష్ గారు అయితే ఇక్కడ చెప్తున్నమాట. అలాగే నూతన టెక్నాలజీ అర్థం చేసుకొని వాటిని మనం పూర్తిగా నేర్చుకొని మరింత ఉత్తేజంగా, అలాగే ట్రైనింగ్ని మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం కోసం, అలాగే గొప్ప అవకాశాలని సిద్ధం అవ్వడం కోసం మనం చేసుకోవాలి. ఎందుకంటే మనకి సమాచారం ఒక్కటే పూర్తిగా తెలిస్తే సరిపోదు, దానికి మించి మనకు అన్నీ కూడా కావాలి అని చెప్తున్నారు అన్నమాట. ముందుగా జ్ఞానం ఒకటే అన్నిటికీ సరిపోదు, జ్ఞానాన్ని ఆచరణలో పెట్టేటప్పుడే అది దానికి విలువ అనేది వస్తుంది. అంటే కేవలం మనకు తెలివితేటలు ఉంటే సరిపోదు, ఆ తెలివిని సరైన పద్ధతిలో వాడితేనే మనకు దాని తగ్గ విలువ లభిస్తుంది అని చెప్తున్నారు అనమాట. అలాగే జ్ఞానం విశ్వాసాన్ని సృష్టిస్తుంది. అంటే మనకి తెలివితేటలు ఉంటే మనం ఏదైనా చేయగలమనే విశ్వాసం ఉంటుంది కదా, అది మనకు సృష్టిస్తుంది అని చెప్తున్నారు. అలాగే ఆత్మవిశ్వాసం కార్యాచరణకు ప్రేరేపిస్తుంది. అంటే మన ఆత్మవిశ్వాసం ఏదైనా మనం చేయగలం, సాధించగలం అని అనుకుంటాం కదా, అది మనకి ఏదైనా సరే చేయగలిగేలాగా ముందుకు తీసుకెళ్తుంది అన్నమాట. అలాగే నిలకడ కృషి ఫలితాలను ఇస్తుంది. అంటే ఒక దగ్గర మనం స్టడీగా నిలకడగా ఇది చేసుకుంటూ మనం పోవాలి అని ఫిక్స్ అయినప్పుడు అది మనకు ఫలితాలను ఇస్తుంది అని చెప్తుంది అనమాట. సమయం ఉద్దేశపూర్వమైనది. అంటే సమయం ఏదైతే ఉందో ఇది అసలైన టైము, ఇప్పుడు ఎందుకు అసలు ఇది ఎప్పుడు ఎందుకంటే ఈ సమయం ముఖ్యం, ఈ టైం అనేది ఇప్పుడు ముఖ్యం. మనం అందరం కలిసి తదుపరి అధ్యాయం వైపు మనం వెళ్ళడానికి సిద్ధమవుతున్నాం. మన కమ్యూనిటీ కలిసి నేర్చుకోవడం, అభివృద్ధి చెందడం, అలాగే ప్రారంభించదగ్గ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఆ ప్రయాణంలో వ్యూహాత్మకంగా సమయాన్ని అనుగుణంగా రూపొందించబడింది. కాబట్టి ఇక్కడ మొదలయ్యే మన ఈరోజు అభివృద్ధి చేరుకునే జ్ఞానాన్ని అలాగే భవిష్యత్తు మధ్య నిరంతర కృషి అయితే ఉంటుంది, దాన్ని ఒక మంచి సృష్టిస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. అలాగే ప్రిపరేషన్ అవకాశాన్ని సృష్టిస్తుంది మరియు సిద్ధంగా ఉన్నవారికే అవకాశం లభిస్తుంది. ఓకేనా, ప్రిపరేషన్ అంటే రెడీగా ఉన్నవారికి మాత్రమే అవకాశం అనేది లభిస్తుందని చెప్తున్నారు అన్నమాట. అందుకే ఈ మైలురాయి నాకు చాలా ముఖ్యమైనదని చెప్పి యాష్ గారు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో ఈ మైలురాయి ఆయనకి చాలా ముఖ్యమైనట్టుగా చెప్తున్నారు అన్నమాట. అలాగే ఏ మూమెంట్ ఆఫ్ కృతజ్ఞత, అంటే ఈ మూమెంట్ అనేది కృతజ్ఞతకి ఏరాగా ఉంది. అంటే మేము ముందుకు వెళ్ళే ముందు నేను అంతే ముఖ్యమైన ఒక విషయాన్ని గుర్తుంచుకుంటున్నాను. ఈ క్షణాన్ని సాధ్యం చేసిన వ్యక్తులు, అంటే ఇలా ఈ సమయం వచ్చే విధంగా సాధ్యం చేసిన వ్యక్తులు, తెర వెనక పనిచేస్తున్న మా అద్భుతమైన టీం, సుదీర్ఘమైన అర్ధరాత్రి అంటే ఎన్నో పగళ్ళు రాత్రి పగళ్ళు కష్టపడి లెక్కలేని వివరాలు, అలాగే అసాధారణమైన నిశ్శబ్దతకు నాకు మొత్తం కూడా కనిపిస్తుంది. అంటే వాళ్ళు పడిన కష్టం అంతా కూడా నా కళ్ళ ముందే కనిపిస్తుంది. వాళ్ళు రాత్రులు పగళ్ళు కూడా చాలా కష్టమైంది అంతా నిర్మించారు అన్నట్టుగా చెప్తున్నారు అన్నమాట. కాబట్టి మీరు విక్టరీ డాష్ను మన ఉమ్మడి ఆశయాన్ని ఏదైతే ఉందో మీరు ఈ సహకారానికి కొనసాగిస్తున్నారు. అంటే మీరు ఏదైతే మన విక్టరీ డాష్ ఉందో
మన వ్యక్తి వ్యాసని కానీ మన ఉమ్మడి కళ అయితే ఉందో ఆ ఉమ్మడి కళ యొక్క ఆశయాన్ని ఈ రకంగా మీరు సహాయపడి కొనసాగించండి అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. ఈరోజు మన సభ్యులు అనుభవించే వాటిలో చాలా వరకు ఇంత సరళంగా అలాగే నిటారుగా ఉండడానికి కారణం ఎవరో ఒకరు తెర వెనక దాన్ని తయారు చేయడానికి లెక్కలేనన్ని గంటలు వెచ్చించారు. అంటే మీరు ఇప్పుడు ఇదేదో చూస్తున్నారు, ఇదంతా కూడా జరగాలంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి తన టైంని మొత్తం కేటాయించి దాన్ని ఒక కరెక్ట్ స్థాయిలో తీసుకెళ్ళి దాన్ని తయారు చేసి లెక్కలేని గంటలు అయినా పని చేస్తేనే ఇదంతా కూడా వచ్చింది అని చెప్తున్నారు అన్నమాట. అలాగే మీరు లేకుండా నేను ఇది చేయలేను. మీ అంకిత భావం, మీ ప్రతిభ, మీ సహనం, అలాగే మీ ఈ కృషి గుర్తింపు అర్థమైంది. అలాగే నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతని, అంటే ఎవరైతే టెక్ టీం ఉన్నారో వాళ్ళందరూ కూడా యాష్ గారు కృతజ్ఞత అనేది చెప్తున్నారు అన్నమాట. అలాగే మీ వ్యక్తి సభ్యులందరికీ కూడా ఈ కాలమంతా మీరు చూపిన సహనానికి, అంటే మన ఇప్పుడు దా టెక్ టీంని పొగిడారు, ఇప్పుడు మన యాష్ గారు చెప్తున్నారు, మీ సహనానికి, మీ సహాయానికి, మీ సహకారానికి, అలాగే మీరు ఏదైతే జాయినింగ్ అయ్యారు కదా మీ భాగస్వామ్యానికి, నిరంతర విశ్వాసానికి ధన్యవాదాలని కూడా ఆయన చెప్తున్నారన్నమాట. మేము మెరుగుదిద్దుతున్న, పరీక్షిస్తున్న, సర్దుబాటు చేస్తున్న, బలోపేతం చేస్తున్న, అలాగే సిద్ధమవుతున్న మీరు మాతోనే ఉన్నారు అని చెప్తున్నారన్నమాట. అలాగే ఈ మైలురాయి మీకు కూడా చెందుతుంది, అంటే ఇప్పుడు మేము ఏదైతే సాధించామో అది మీకు కూడా చెందుతుందని చెప్తున్నారన్నమాట. అలాగే ఈ మైలురాయి మీకు కూడా చెందుతుంది. మా బృందం పునాదికి సిద్ధం చేసింది, దీనిని సరిగ్గా నిర్మించడానికి మా కమ్యూనిటీ మాకు ఓర్పును మద్దతును అందించింది. కాబట్టి ఇది ఇప్పుడు మనం అందరం కలిసి ముందడుగు వేయాల్సిన సమయం, కాబట్టి మనం ముందుకు సాగుదాం అని చెప్పి అయితే పెట్టారన్నమాట. హైప్ లేకుండా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పాయింట్ మంచిగా రాశారన్నమాట. హైపు లేకుండా కాన్ఫిడెన్స్, అంటే హడావుడి లేకుండా కాన్ఫిడెన్స్ మాత్రమే ఈ ప్రయాణంలో మనల్ని మంచి విధంగా, అలాగే తెలుసుకునే ఒక ముఖ్యమైన విషయం ఉంది అని చెప్తున్నారు అన్నమాట. అంటే హైప్ లేకుండా హడావుడి లేకుండా ఈ ప్రయాణంలో మనం తెలుసుకోదగ్గ విషయం అయితే ఒకటి ఉంది అని చెప్తున్నారు అన్నమాట. హైప్ లేకుండా కాన్ఫిడెన్స్ అని చెప్పి మళ్ళీ కింద కూడా పెట్టారు. ఇది చాలా పెద్ద పాపప్ అండి, చాలా టైం తీసుకుంటుంది. ఓపికగా వినగలిగిన వాళ్ళు వినండి, లేదా మీరు డైరెక్ట్గా వ్యక్తి విత్యాస్ బ్యాక్ ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ మీరు పాపప్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఓకే. మిగతాది హైప్ లేకుండా కాన్ఫిడెన్స్, అతిగా వాగ్దానాలు చెయ్యని ఆశావాదం, అంటే ఎక్కువగా మాట ఇవ్వకూడదు అన్నమాట. అది ఇది చేసేస్తాను అది చేసేస్తాను ఎక్కువగా మాటలు ఇవ్వకూడదు. మనకి శుభవార్త అందించినప్పుడు, అంటే మనకు శుభవార్తను అనిపించినప్పుడు మనం దాన్ని వేడిగా జరుపుకుందాం. ఓకే, మనకి ఏదైతే బెనిఫిట్ అయిందో, మనకి ఏదైతే నిజంగా అది మనకి గుడ్ న్యూస్ అని తెలుసుకుందో దాన్ని మాత్రం మనం సంబరాలు చేసుకుందాం అని చెప్తున్నారు అన్నమాట. మనం ఒక మైలురాయికి చేరుకున్నప్పుడు దాన్ని గుర్తిస్తాము. అలాగే మేము మీకు ఏదైనా సిద్ధంగా ఉందని చెప్పినప్పుడు ఆ మాటలకు వాస్తవమైన ఆధారం ఉన్నప్పుడే అది మాకు ఒక లక్ష్యం కింద అవుతుంది. అలాగే వ్యక్తి విత్యాస అనేది మనం కోరుకున్న ప్రయాణం ఇదే, అంటే మనం ఏదైతే కోరుకున్నామో ఆ ప్రయాణం అయితే ఇదే అంటున్నారు. కాబట్టి ఈరోజు నేను ఉత్సాహంగా ఉన్నానని మీకు చెప్తున్నానంటే ఆ ఉత్సాహం ఆ ఒక్క మొక్కతో చూడడం వల్ల వస్తుంది. ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ నేను ఉత్సాహంగా ఉన్నానంటే మీరు చెప్తున్నట్లే ఆ ఉత్సాహం ఆ మొక్కలను చూడడం వల్ల వస్తుంది. మొక్కలంటే పార్ట్స్ని, మొత్తాన్ని పార్ట్స్ని మనం ఒకే దగ్గర చూడడం వల్ల వస్తుందని చెప్తున్నారు అన్నమాట. మనం కలుసుకోవడానికి సిద్ధమవడానికి చాలా కష్టపడ్డాము. ఓకే, అలాగే ఇప్పటికి మీరు ఎంగేజ్గా ఉండండి. శిక్షణ ప్రారంభం కాకముందే వ్యక్తి విత్యాసలో అంతటా మనం విశేషమైన విషయాలన్నీ ఉన్నాయి. 10,000 సెక్షన్లు క్రియాశీలంలో ఉన్నాయి. 10,000 సెక్షన్లు అంటండి, మొన్న 25,000 అనుకున్నాం, 25,000 అయితే కాదు కానీ 10,000 సెక్షన్లు అంటున్నారు. మరి 10,000 సెక్షన్లు అవ్వడం అనేది బేసిక్గా నార్మల్ విషయం అయితే కాదు. ఇప్పుడు 2 పెట్టారు, మరి అది ప్రతిరోజు పెడతారా లేదా అనేది ఇంకా నాకు కూడా క్లారిటీ లేదు. ఓకే,
కాబట్టి ఇదంతా కూడా కొద్దిగా మనకి క్లారిటీ రావాల్సిందే. ఇంకా ఇకపై వీడియోస్ చేయాల్సి ఉంటుంది. నేను కూడా సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంది, నేను కూడా చాలా నేర్చుకోవాలి. మీకు నాకు తెలిసినంత ఎంతో కొంత నేర్పించాలి. దాన్ని బట్టి మీకు కూడా క్లారిటీ వస్తుందన్నమాట. ఓకే అండి. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, ఇక్కడ విశేషమైంది ఉంది, 10,000 సెక్షన్లు ఉన్నాయి, ప్లాట్ఫామ్ అంతటా 24 గంటలు మీరు చూపిస్తున్నారు. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, ప్లాట్ఫామ్ అంతటా 24 గంటలు కూడా మీరు చూపిస్తారు, మీరు కరెక్ట్గా ఉన్నారు, మీరు శ్రద్ధ వహిస్తున్నారు, అలాగే మీరు సిద్ధమవుతున్నారు. ఈ ఎంగేజ్మెంట్ అంటే నిశ్చితార్థం అంటే పెళ్ళి నిశ్చితార్థం కదండి, ఎంగేజ్గా ఉండడం అన్నమాట. మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తుంది. అంటే ఎంగేజ్గా ఉండడం అంటే ఏదైనా సరే నేను రెడీ చేయడానికి అన్నట్టు ఉండడాన్ని ఎంగేజ్ అంటారు అన్నమాట. మీరు తదుపరి అంటే మీరు నెక్స్ట్ దానికి సిద్ధంగా ఉన్నారు. మీతో ఒకరిని తీసుకురండి, అంటే మీతో పాటు ఎవరినైనా జాయిన్ చేసి తీసుకురండి. మీ స్నేహితులు కానివ్వండి, మీ యొక్క కెపాసిటీని పెంచుకోండి. అంటే మీ టీములు, ఇక్కడ కూడా టీముల టాపిక్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, మీతో పాటు ఒకరిని తీసుకురామంటే మీతో పాటు ఒకరిని జాయిన్ చేసుకోండి అని చెప్తున్నారు. మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేసుకోండి అని చెప్తున్నారు. అలాగే ఇకపై మనకి లిమిట్స్ లేవు కాబట్టి ఎంతమంది నేను జాయిన్ చేసుకోండి అని చెప్తున్నారు. తెలిసిన నెట్వర్క్లకు మంచి ఆలోచనలు చేయమని చెప్తున్నారు. అలాగే నిజంగా నేర్చుకొని ఎదగాలని, కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అలాగే సమర్థులుగా మారాలని, అలాగే గొప్ప అవకాశాల కోసం సిద్ధపడడానికి కోరుకునే ఎవరికైనా సరే మనం ఇందులో జాయిన్ చేసి ప్రయాణాన్ని మీతో పాటు వాళ్ళని కూడా ప్రారంభించమని ఆహ్వానించండి అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ మీరు కేవలం మీ లింక్ను మాత్రమే షేర్ చేయట్లేదు, మీరు ఒక ఆపర్చునిటీని వాళ్ళకి ఇస్తున్నారు అన్నట్టుగా కూడా ఇక్కడ యాష్ గారు చెప్పారు. అలాగే మీరు మీ స్నేహితుల్ని తీసుకురమ్మడానికి ఒక కారణం అయితే ఉంది, ముఖ్యమైన కారణం, అది ఒక పెద్ద కారణం అయితే ఉంది అని చెప్పింది అనమాట. మీరు నిర్మించే సంబంధాలు, మీరు సహాయపడే వ్యక్తులు, అలాగే మీరు ఈరోజు అభివృద్ధి చేసిన సంఘం అంటే కమ్యూనిటీ కావచ్చు, వ్యక్తి వికాస అభివృద్ధి చెందుతున్న కొద్దీ మరింత అర్థవంతంగా మారుతుంది. అలాగే మన ఉమ్మడి కళ ఏదైతే ఉందో తదుపరి అధ్యాయం వైపు దాని గురించి మనల్ని త్వరగా తీసుకెళ్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే ఇక్కడ లింక్ షేర్ చేయడం వల్ల మాత్రమే కాదు, లింక్ చేయడం వల్ల వాళ్ళకు బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో మనం నేర్చుకోవడం వల్ల ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటాము. దాంతోపాటు వాళ్ళు మనం కలిసి నెక్స్ట్ అధ్యాయానికి వెళ్తామన్నట్టుగా చెప్తున్నారన్నమాట. ప్రస్తుతం గుర్తుంచుకోండి, మీ పరిమితులు ఇక లేవు. ఇది పదే రిపీట్ చేస్తున్నారండి, దాదాపు 3-4 పాపప్లు పట్టి అదే చెప్తున్నారు. మీ పరిమితులు అనేవి ఇక లేవు అని. అలాగే మీ ఎదుగుదల కూడా పరిమితులు ఉండవు, అంటే మీరు ఎదగడానికి కూడా పరిమితులు ఉండవు అని చెప్తున్నారు. అంటే లింక్స్కి పరిమితులు లేవు, మీరు ఎదగడానికి కూడా పరిమితులు లేవు అని చెప్తున్నారు అన్నమాట. మరియు ఇప్పుడు మేము ప్రారంభిస్తాం అంటే ఇక్కడ మేము ఇప్పుడు ఏం ప్రారంభిస్తాం అని చెప్తున్నారు అన్నమాట. మా పునాది బలంగా ఉంది, అలాగే మా వేదిక సిద్ధంగా ఉంది, మా కమ్యూనిటీ పర్ఫెక్ట్గా ఉంది, మా ట్రైనింగ్ అనేది కూడా ప్రయాణం వైపు ప్రారంభం అవుతుంది. అలాగే దీని వెనక ఉన్న మా బృందం, అలాగే మా సభ్యులందరూ ఈ క్షణాల్లో సాధ్యం చేయడానికి, అంటే ఈ యొక్క క్షణాన్ని సాధ్యం చేయడంలో సహాయపడ్డారని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అవును, మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము. ఇది దగ్గర 4-5 సార్లు చెప్పారండి ఇదే పాపప్ అయినా, మళ్ళీ ఇదే రిపీట్ అయింది అన్నమాట. అవును, మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము, అలాగే ఈ మైలురాయిని అందరం కలిసి జరుపుకునే హక్కును మేము సాధించుకున్నామని నమ్ముతున్నాం. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో దీన్ని సెలబ్రేట్ చేసుకున్న తగ్గ విషయమే అని మేము నమ్ముతున్నాం అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. ఇది కేవలం ఒక పాఠాన్ని విడుదల చేయడం కాదు, ఇది ఒక సుదీర్ఘ ప్రయాణంలో మరొక ప్రధాన మైలురాయి. ప్రతిదీ కూడా అతి త్వరలోనే మీకు స్వయంగా అనుభూతి చెందడంలో మీరు దాన్ని ఆస్వాదిస్తారని చెప్తున్నారన్నమాట. మేము తెర వెనుక జాగ్రత్తగా సిద్ధం చేస్తుంది అయితే ఇదే. అలాగే ఈసారి నేను దీన్ని అపారమైన సంతృప్తితో చెప్పగలను, అంటే సంతృప్తిగా నేను దీన్ని చెప్పగలను అని చెప్తున్నారన్నమాట. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, మేము ఆగస్ట్ అన్నాము, మా ఉద్దేశం ఆగస్టు వచ్చేసింది. ప్రతి మైలురాయి మన ఉమ్మడి ఆశయాన్ని మనల్ని ఒక అడుగు ముందుకి చేరుస్తుంది. ఇదే సమయం, ఒక లక్ష్యం, ఒక ఉమ్మడి కల, ఒక సుదీర్ఘమైన ప్రయాణం అని కూడా ఆయన చెప్పారన్నమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ వచ్చేసి, మనం
మనం అందరం కలిసి కేవలం ఒక ప్లాట్ఫామ్ని రెడీ చేయలేదు, మనం అందరం ఒక వారసత్వాన్ని నిర్మిస్తున్నాము అని చెప్పి అన్నారన్నమాట. ప్రశంసలతో అంటే కృతజ్ఞతాభావంతో మీ యాష్ వ్యవస్థాపకుడు వ్యక్తి విద్యాష్ అని చెప్పి మనకు లాస్ట్లో పెట్టారన్నమాట. ఓకే, ఇక్కడ కూడా ఆయన ఏం చెప్తున్నారంటే యాష్ ఫౌండర్, దీనికి కూడా ఆయనే ఫౌండర్ కాబట్టి ఫౌండర్ అని పెట్టారు. దాదాపు నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల్లో 25 నిమిషాలు వచ్చిన పాపప్ ఇదే అనుకుంటా. నాకు తెలిసి మన వీడియోలో 25 నిమిషాలు సబ్జెక్ట్ చెప్పిన పాపప్ ఇదే. బట్ ఏంటంటే ఇంత పెద్దది పెట్టవసరం లేదు. బేసిక్గా యాష్ గారు ఈజీగా 4 ముక్కలు చెప్పేస్తే అయిపోయేది. అంటే మ్యాక్సిమం వచ్చిన వర్డ్సే వచ్చినాయి అన్నమాట. అంటే అత్తమాటికి మైల్ అయిన వర్డ్స్ వచ్చింది, రిపీట్ అయింది, ఇలాగ చాలా వర్డ్స్ అనేది రిపీట్ అయినాయి అన్నమాట. ఇందులో మనం 2 ముక్కల్లో ఎంతసేపు విన్నారు కాబట్టి ఇంకో 2 నిమిషాలు వింటే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. బేసిక్గా ఏంటంటే ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. దాదాపు 10,000 సెక్షన్లు అన్నట్టుగా ఆయన మనకు చెప్తున్నారు. మరి రోజుకి ఎన్ని సెక్షన్లు ఇస్తారు ఏంటి అనేది మనకి ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉందన్నమాట. ఓకే, అవన్నీ కొద్ది క్లారిటీ వచ్చేదాకా మనకి ఇది ప్రజెంట్గా అయితే ఒక 2 వీడియోలు వచ్చినాయి. ఆ 2 వీడియోలు ఎలా చూడాలి, చూసిన తర్వాత ఏం చేయాలనేది నేను మొత్తం చెక్ చేసిన తర్వాత మీకు చెప్తాను. ఎందుకంటే నేను ముందు చెక్ చేయాలి, నాకు అంత టైం కుదరట్లేదు. చెక్ చేసిన తర్వాత నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లేదా మీకు తెలిసి మీరు చేసుకోగలిగితే చేసుకోండి, నష్టమైతే ఏమీ కూడా లేదు. ఓకే, ఇక్కడ 1కి 4 సార్లు ఏం చెప్తున్నారండి యాష్ గారు, టీం చేసుకోండి అని మాత్రం ఎక్కువసార్లు అయినా చెప్తున్నారు. మీరు కూడా వెంటనే ఉన్నారు, నేను కూడా వెంటనే ఉన్నాను. ఎందుకు టీం చేసుకోవాలంటే టీం చేసుకుంటే మీకు ఒక కమ్యూనిటీ వస్తుంది, మీతో పాటు ఆ కమ్యూనిటీ కూడా సక్సెస్ అవుతుందని చెప్తున్నారు. మంచిదే. బట్ ఇంకో ట్రైనింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఒక 4-5 సెక్షన్లు మనకి మనం అర్థం చేసుకున్న తర్వాత మనం ఎవరినైనా జాయిన్ చేయాలా లేదా అప్పుడు ఆలోచిద్దాం. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. నేను చెప్పింది ఒకవేళ మీకు సరిగ్గా అర్థం కాకపోతే దయచేసి ఎవరైతే కేవీసీలు పూర్తి చేసుకున్నారో వాళ్ళ వ్యక్తి విద్యాష్ వెబ్సైట్ ఓపెన్ చేసి సింపుల్గా మీరు పక్కనది 3 లైన్స్ ఉంది, ఆ లైన్స్లోకి వెళ్ళి న్యూస్ అని ఆప్షన్ ఉంటుంది. న్యూస్ అని ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆగస్టు 27వ తారీఖు ఇక్కడ పాపప్ వచ్చింది కదా, ఇది వస్తే జాగ్రత్తగా ట్రాన్స్లేట్ చేసి చదువుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.